మన ఎన్టీఆర్ గారి ఫిలిమ్స్ చూసారా? చూసాను ఎలా అనిపించింది? మామూలుగా లేదు అసలు చూస్తున్నా డైలాగ్ చెప్తున్నప్పుడు గూజ్ బంప్స్ వస్తాయి నాకు. ఓకే. ఎన్టీఆర్ గారిని చూస్తే చాలు నాకు అదొక ఆనందం. ప్యారడైస్ ప్యారడైస్ ఇంకా మామూలు లెవెల్ కదా. మా శ్రీకాంత్ గారు తీస్తున్నారు, నాని అన్న మళ్ళా ఇంకో ఫిల్ము. మెసేజ్ పెట్టారా ఏమన్నా? పెట్టాను అన్ని. నేను ఫాలో అవుతుంటాను శ్రీకాంత్ బ్రోని, నాన్నని కూడా ఫాలో అవుతుంటాను. అంటే వాళ్ళ వైబ్స్, ఆ హైప్, ఆ సాంగ్ ఆయా షేరు అది చాలా అసలు. నేను మొన్న క్రికెట్ చోట అదే ఆ సాంగ్ వస్తుంది. నేను లైవ్ చూసినానంటే SRH మ్యాచ్కి వెళ్తే అక్కడ ఆయా షేర్ ప్లే చేస్తే అసలు క్రౌడ్ మ్యాడ్ అయిపోతారు. మామూలుగా లేదనమాట. అంత స్పీడ్, అంత హైప్ వచ్చింది. ఓకే. ఇంకా హైప్తో ఇంకా శ్రీకాంత్ గారు ఇచ్చే మాస్ ఫిలిం ఎలా ఉంటుంది, ఇంకా అదిరిపోతా అనిపిస్తుంది. ఫ్యూచర్లో అంటే ఇప్పుడు ఎవరైనా ఆర్టిస్ట్గా వస్తారు, కొంతమంది కమెడియన్గా ఉంటారు, కొంతమంది హీరోలు అవుతారు. మీరు అనుకుంటున్నారా ఇంకా తర్వాత నేను హీరో అవుదాం అనుకుంటున్నా అని చెప్పి మన ఊహలో ఉన్నారా? అలా అంటే ముందు నేనే కొడతా, ఎందుకంటే యాక్టర్ మెయిన్. అంటే చాలా మంది ఇప్పుడు వచ్చంగానే మళ్ళీ నాకు అది లేదు. యాక్చువల్గా నేను అన్ని క్యారెక్టర్స్ చేయాలని, ఓకే, కామెడీ చేయాలని, ఎమోషన్ చేయాలని. నేను ఇప్పుడు కథ మంచి నెక్స్ట్ కామెడీగా చేయమంటే చేస్తాను, విలన్ గా చేయమన్నా చేస్తాను. అదే లీడే అదే అలా పెట్టుకునే ఛాన్స్ కూడా లేదు నాకు. నాకు అవకాశం రావడం గొప్ప. అవకాశాలు చూసుకుంటూ చేసుకుంటూ పోవడం. దీని తర్వాత కొన్ని ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయన్న ఇదే హోప్. కానీ నాకు మళ్ళా లీడే చేస్తాను. క్యారెక్టర్స్ వస్తే హ్యాపీ, లీడే రావాలనే థాట్ మాత్రం రావట్లేదు అసలు. ఓకే ఓకే.